రాజ్యసభ అనేది ఏం చెప్తున్నా, ఇన్ని రోజులు మనం ప్రభాస్ని చూసి ఉన్నాం కాబట్టి ఈ సినిమాతో మాత్రం ప్రభాస్ అన్న వేరే లెవెల్కి వెళ్ళిపోతాడు. అసలు ఏంట్రా భయ్ ప్రభాస్ అన్న ఏంటి, ఆ సాంగ్ ఏంటి, ఆ హీరోయిన్, యూత్ అందరికీ పండగ తీసుకొచ్చే పండగ ఉందంటే రాజ్యసభ అనేది చెప్తున్నా. 8-9వ తారీఖు సినిమా రిలీజ్ ముందే వచ్చేస్తున్నారు భయ్. ఏపీకి తెలంగాణకి రచ్చ ఉండబోయే సినిమా రాజ్యసభ. ఇంకా ఎన్ని సినిమాలు ఉన్నా సరే యూత్ వెయిటింగ్ చేసేది మొత్తం ప్రభాస్ సినిమాకే. కానీ ఏంటంటే మిగతా సినిమాలు కూడా పాపం చాలామంది కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తాం. కానీ ఏంటంటే యూత్ ఎక్కువ పాలాభిషేకాలు చేసేది, ఎంకరేజ్ చేసేది, కావాల్సిన చూసేది మొత్తం ప్రభాస్ అన్నలో ఉంది కాబట్టి నిజం చెప్తున్నా, సంక్రాంతి వచ్చేసింది ఇప్పుడే మనకి రాజ్యసభ ద్వారా. అన్న డాన్స్ కూడా అవసరం అన్న, ఒక్క చూపుతో చాలు ఇంకా థియేటర్ మొత్తం రచ్చ అవడానికి. నిజం చెప్తున్నది. మొన్న చూసారు కదా, ఎంత చలిగా ఉన్నా ఎంత ఉన్నా సరే ప్రభాస్ కోసం అంతమంది జనం వచ్చారంటే ఇంకా సినిమాని ఎంత లెవెల్లో తీసుకెళ్తారో మనం ఊహించుకోలేము. అంతే. ఇంకా ఎందుకు అంత డిఫరెన్స్ ఏంటి వాళ్ళిద్దరి మధ్య, ఎవరిద్దరి మధ్య? శంకర్ వరప్రసాద్కి అండ్ దీనికి ఎవరికి ఉండాల్సిన వాళ్ళకి ఉంటుంది కదా. మనం ఒక్కళ్ళని మనం పర్టికులర్ చెప్పము. ఆయనకున్న టాలెంట్ ఆయనకు ఉంటుంది అనుకుంటాం. కానీ ఏ యాంగిల్లో చూసినా, ఏ డైరెక్టర్ చేసినా మాత్రం ప్రభాస్ అని మించిన హీరో లేడు ఇండస్ట్రీకి మ్యాక్సిమం. అంతే. అదంటే 2 ఇయర్సే కానీ 3 ఇయర్స్కి సినిమాలు గ్యాప్ వచ్చినా సరే ఒక్కసారి కొట్టి చూపిస్తామన్నట్టు ప్రభాస్ చూపిస్తున్నాడు. కంపల్సరీ యూత్ అందరికి మంచిగా రాజ్యసభ సినిమా వస్తుంది. సంక్రాంతికి మళ్ళీ చూసి ఎంజాయ్ చేస్తాం. సాంగ్లో ప్రభాస్ గారు లుక్స్ ఎలా అనిపించాయి? చాలా డిఫరెంట్గా ఉంది అక్క. హెయిర్ స్టైల్ ఏంటి, అంతమంది అబ్బాయిలందరికీ జెలిసి పుడుతుంది రా బాయ్. ప్రభాస్ అన్న చుట్టూ అంతమంది అమ్మాయిలు ఏంటి, అసలు ఆ సాంగ్ ఏంటి అని చెప్పి చాలా బాగుంది. అసలు హీరోయిన్ కూడా చూడరా బాయ్. ప్రభాస్ లుక్ని, ఆ డాన్స్ని అన్నీ చూస్తారు. హీరోయిన్లు మంది 10 మంది అమ్మాయిలు ఉన్నా సరే హీరోయిన్లు ప్రభాస్ లుక్నే చూస్తారు కంపల్సరీ. అంతే. 3 హీరోలని డామినేట్ చేసిందా? 10 మంది చెప్పాక 10 మంది హీరోయిన్లు ఉన్నా సరే ప్రభాస్ని పెంచుకునేది ఎక్కువ. ప్రభాస్ లుక్నే చూస్తారు. ఆయన ఉన్న ఈ స్టైల్కి అనుకున్న కట్అవుట్ అంతే. ఇంకా ఈసారి ఇందులో డాన్స్ వేసిండు కదా, ఎట్లా అన్ని సినిమాలు వేస్తాడు అక్క. చెప్పే కదా అక్క, ఎన్ని ఇయర్స్ వచ్చినా ఎన్ని రోజులు గడిచినా సరే వెయిటింగ్ చేసేదంతా ప్రభాస్ యూత్ కోసమే కాబట్టి. బాడీ మీద పెయింట్లు కనపడేవి కానీ ఈసారి దెబ్బలు కనపడ్డాయి అంటున్నారు. దాని గురించి ఏమంటావమ్మా? అంటే సినిమా కోసం అంత కష్టపడ్డాడు, అది సినిమా కోసం అంత కష్టపడ్డాడు కాబట్టి ముందులే చూపిస్తున్నారు. ఎంత కష్టపడితే అంత యూత్ ఫ్యాన్స్ ఎక్కువైతారా బాయ్, నేను చెప్తాగా. అదే కంపల్సరీ మాత్రం. ఇంకా ఈ సినిమాలో మాత్రం 3 హీరోయిన్లు అంట. బా హీరోయిన్లేనా మావులా, ఇంకా ఎంతమంది ఉన్నా ప్రభాస్ లుక్ని ఏది చేయలేము కాబట్టి సంక్రాంతికి వచ్చేస్తున్నాం. ప్రభాస్ రాజ్యసభ కొట్టేస్తున్నాం హిట్. నిజంగా చాలా బాగుందండి. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ చేస్తున్నారు మారుతి గారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్కటి గమనిస్తూ జనాలకి ఏదైతే బాగా నచ్చుతుంది అని చెప్పేసి ఫస్ట్ ట్రైలర్లో విజువల్ ఎఫెక్ట్స్ని ఏ విధంగా చూపించారో, తర్వాత అదే విధంగా ఈ యొక్క సాంగ్ని కూడా రిలీజ్ చేసి జనాల యొక్క ఇంప్రెషన్ని ఇంకా డబల్ చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సాంగ్ మాత్రం చాలా బాగుంది. అసలు ప్రభాస్ గారి లుక్స్ గురించి మాట్లాడేంత ఉందా అండి మనకి? ఆయన ఆల్రెడీ మన తెలుగు ప్రేక్షకులకి 6 అడుగుల అందగాడు. సో ఆయన గురించి మనం మాట్లాడేంత లేదు. ఆయన ఎప్పుడూ అక్కడే ఉంటాడు. ఆకాశంలో చంద్రుడు ఎప్పుడు ఎలా ఉంటాడో వెలుగుతూ ప్రభాస్ గారు కూడా అలాగే ఉంటారండి. అవునండి, ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే కానీ ప్రభాస్ గారి ముందు ఎంత అండి, వాళ్ళు ఏదో క్షణంలో వచ్చి వెళ్ళిపోయే వాళ్ళే. ప్రభాస్ గారి ఒక హైట్కి తగ్గట్టు ఆయన అన్ని మూవీస్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే హైట్ అని కాదు, ప్రతి ఒక్కరూ ఆయన చూసారంటే ఫ్లాట్ అవ్వాల్సిందే. నిజానికి ఎంత అందగాడండి ఆయన. మగవాళ్ళందరూ కూడా కుళ్ళుకోరా, అంత హైట్ ఉంటే మనం బాగుండు అని చెప్పేసి అనుకుంటారు. సో నిజానికి ప్రభాస్ గారి లుక్స్ మాత్రం డ్యామ్, అసలు ఇచ్చి పడేసిండు. ఇంకా వేరే ఏమైనా అంటే ఆయన ఇప్పుడు ఈ స్పెషల్ జానర్లో వస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన భయపెట్టడమే కానీ భయపడిన సిచ్యువేషన్స్ లేవు. ఇందులో కూడా ఉండదేమో మేబీ భయపడేట్టుగా. భయపెడతాడు కావచ్చు, ఎందుకంటే ఆయన కూడా ఒక గెటప్లో ఓల్డ్ పర్సన్గా కనిపించడం జరిగింది మనకి ఒక పోస్టర్లో. సో ఇది కూడా భయపెట్టించే సీన్సే ఉంటాయి, ఎక్కువ భయపడాడు. ఎందుకంటే ఇంకొకటి, ఇటువంటిగా ప్రభాస్ గారివి ఇప్పటివరకు మనం చూడలేదు, ఇటువంటి జోనర్ చూడలేదు. అన్నీ మనము చూసుకున్నట్టు కింగ్డమ్కి సంబంధించినవి, లేకుంటే బుజ్జిగాడు దగ్గర మనం ఆగిపోయాం ఆయన కామెడీ. తర్వాత డార్లింగ్లో కొంచెం బాగుంది. ఈ సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేసినందుగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ ప్రభాస్ గారి నుంచి వస్తుందని నేను కూడా అనుకుంటున్నాను. రావాలి కూడా, ఎందుకంటే ప్రభాస్ గారిని కొత్తదనం కోరుకుంటున్నామండి చాలామంది. సో ఈ సినిమా అందరికీ ఖచ్చితంగా కామెడీ అందిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. హారర్ కమ్ థ్రిల్లర్ 2 కలిపి మిక్సీ కొట్టేసి మన మారుతి గారు వదులుతున్నారు. సో ఈ పండగకి సంక్రాంతి అంటే రాజ్యసభ అనే చెప్పుకోవాలి. ఇంకా అంటే మారుతి గారికి
రీసెంట్గా ఎలాంటి హిట్ అనేది లేదు, దీంతో ఒక హిట్ పడుతుంది అంటారా ఆయన ఖాతాలో? ఖచ్చితంగా పడుతుందండి, ఎందుకంటే ప్రభాస్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడే హిట్ కొట్టేసినట్టే. సో ప్రభాస్ గారు కూడా అక్కడ మూవీలో కంటెంట్ ఉంటేనే ఆయన చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఏందండి బాహుబలి లాంటి హైలైట్ సినిమాలు తీస్తున్నాడు, మారుతి దగ్గరికి వెళ్ళి ఆయనతో సినిమా తీస్తున్నాడు అంటే మూవీ స్టోరీలో ఏమాత్రము కంటెంట్ లేకుండా ఆయన ఒప్పుకోడు కదా. సో మూవీ మాత్రం అదరగొట్టేయబోతుంది. మారుతి గారికి లైఫ్లో ఇది ఒక మైలురాయి అని చెప్పుకోవాలి, ఇంకా ప్రభాస్ గారితో తీసేటువంటి సినిమా. అంటే ఫస్ట్ చిన్నగానే అనుకున్నాము సినిమాని, తర్వాత దీనికి ఇంత హైప్ ఏర్పడింది, తర్వాత మేము హైలైట్ చేయాల్సి వచ్చింది అని చెప్పి మారుతి గారు అన్నారు. మారుతి గారు చిన్నగా అనుకున్నా కానీ ప్రభాస్ గారిని ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో అది పెద్దగానే అయిపోతుంది అనమాట. ఆయన ఊహకగా అందని సక్సెస్ అనేది చూడబోతున్నాడు ఈ సంక్రాంతి పండుగకి. మారుతి గారికి కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే మీ స్టోరీకి ప్రభాస్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు అంటే అందులో ఏదో ఖచ్చితంగా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఉంటుందని మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వెయిట్ చేద్దాం ఆయన ఏ విధంగా తీయబోతున్నాడో సినిమా. అండ్ అలాగే ఈ సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ అంటూ చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్లో సినిమా వస్తుంది, దీని రిజల్ట్ ఎలా ఉంటుందండి? బాక్స్ బద్దలే అండి, ఎందుకంటే మన బాస్ ఇస్ బ్యాక్. మళ్ళీ ఒకసారి ఆయన లుక్స్ కానివ్వండి, ఆయన ఒక స్టెప్స్ కానివ్వండి, ఆయన గ్రేస్ కానివ్వండి, మొత్తం మామూలుగా ఉండట్లేదు. ఏది చేసినా కూడా చిరంజీవి గారు ఒక మంచి స్టెప్ తీసుకొని ఫార్వర్డ్ అవుతున్నారు. సో చిరంజీవి గారి ఈ అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారిని మళ్ళీ ఎక్కడో పాత సినిమాలో కనుక చంటబ్బాయి అనే సినిమా మనం చూసుంటే పాతకాలంలో అది చాలా కామెడీ ఫిలిం, అంతా నవ్వులు పండించినట్టుగా ఉంది. శంకర్ దాదా ఎంబీబీఎస్ కానివ్వండి, చంటబ్బాయి పాతకాలంలో ఉన్నట్టు చంటబ్బాయి కానీ రెండు కనుక ప్లస్ చేస్తే ఎలా ఉంటుందో మన అనిల్ రావిపూడి గారు ఈ సినిమాలో చూపించబోతున్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే వెంకటేష్ గారు ఏమైనా చిరంజీవి గారిని డామినేట్ చేస్తారు? వెంకటేష్ గారిని డామినేట్ కామెడీ వేలో అనేది లేదండి, ఎందుకంటే కొంత వచ్చేటువంటి ఒక 1 or 2 minutesలోనే డామినేషన్ జరిగిపోతుంది అనుకుంటే ప్రతి ఒక్కరు 1 minute తీసుకొచ్చి డామినేట్ చేయొచ్చు. బట్ చిరంజీవి గారికి డామినేషన్ అనేది ఉండదు. ఆయన తర్వాత ఎవరైనా ఆయన మీద అభిమానం ఉంది కాబట్టి వెంకటేష్ గారు వచ్చి యాక్ట్ చేయడం జరుగుతుంది. డామినేషన్ అంటూ ఏముండదు. కామెడీ టైమింగ్లో అనిల్ రావిపూడి గారికి ఇప్పుడు పెట్టింది పేరు నవే డేస్. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఇప్పుడు ఇదొకటి వస్తుంది. ఈ వెంకటేష్ గారిని పెట్టుకోవడం ఏంటంటే కొంచెం చిన్న ఒక స్పెషల్ అట్రాక్షన్ అంతే. సంక్రాంతికి ముగ్గులో గొబ్బెమ్మ ఎలాగో మన ఈ శివశంకర వరప్రసాద్కి వెంకటేశ్వర కూడా మెయిన్ అనమాట. అంటే గొబ్బెమ్మ అని కామెడీ తీసుకోకండి, అది లేకుంటే పండగ సెలబ్రేషన్ అని ఉండదు, దాంతో ఏదైనా కూడా అందం అనమాట మూవీకి. సో అలాగే వెంకటేష్ గారు సీరియల్ అని అంటే కొంతమంది నెగిటివ్ ట్రోలర్స్ ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు ఈ ఇయర్కి ఇన్ని సినిమాలు రిలీజ్ అయినట్టుగా ఏ ఇయర్లో రిలీజ్ అవ్వలేదు, అంటే దట్టు పెద్ద హీరోలు అందరివి. సో ఖచ్చితంగా వేరే సినిమా అభిమానులు పడని వాళ్ళు గిట్టని వాళ్ళు ఉంటారు, కొంచెం ట్రోల్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి అన్నీ మనం పట్టించుకోకూడదు. సినిమా చూసిన తర్వాతనే సినిమా గురించి మాట్లాడాలని, ట్రైలర్ చూసి సీరియల్ అంటే అది కరెక్ట్ కాదు కదా. ట్రైలర్లోనే సినిమా మొత్తం కనిపించేస్తే మరి సినిమా ఎందుకు చూడడం? అందరూ వచ్చి రివ్యూస్ ఇచ్చుకుంటూ అయిపోతుంది కదా. సీరియల్ అని చెప్పేసి సినిమాకి ఎవరు వెళ్ళాం.